హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ కొద్దిగా గ్యాప్ డౌన్ 22,508. సో ఈ 22,500 అబోవ్ మార్కెట్ ఉంది కాబట్టి ఈ లెవెల్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందని మనం నిన్నటి మార్కెట్లో కన్క్లూడ్ చేసుకున్నాం. ఓపెనింగ్ కూడా ఈ లెవెల్కి దగ్గరలోనే అయింది, 22,508. దీన్ని 22,510 అని తీసుకుందాం. అక్కడి నుంచి లోయర్ సైడ్ 22,465. ఇక్కడ నిన్న ఓపెనింగ్ చూసుకుంటే 22,476 ఉంది. ఇంచుమించు నిన్నటి ఓపెనింగ్ని టచ్ చేయడానికి లోయర్ సైడ్ వచ్చి, సో అలా లోని 22,465 టచ్ చేశాక ఇక్కడ నుంచి స్ట్రాంగ్గానే రికవర్ అయింది మార్కెట్. సో దీన్ని ఒక స్టెబిలైజేషన్కి కన్ఫర్మేషన్గా తీసుకోవచ్చు. ఇంట్రాడే లో ఇది. అలానే ఇంట్రాడే హై చూస్తే 22,633. అంటే దీన్ని 22,635 అని తీసుకుందాం. 35, 70 ప్లస్ 100. ఓకే, ఇక్కడ టోటల్ రేంజ్ మనం చూసుకున్నట్లయితే 170 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తూ ఫ్రమ్ హై ఎండ్లో ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది. సో నిన్నటి క్యాండిల్ బాడీ కన్నా బెటర్గానే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ రెండు సేమ్ లానే తీసుకోవచ్చు. 22,552.5 ఇది క్లోజింగ్. నిన్న క్లోజింగ్ 22,544, లెస్ దెన్ 10 పాయింట్స్ అబోవ్ వచ్చే క్లోజ్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్కి ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 22,500 నుంచి 22,800 ఈ లెవెల్ని ఏం చేయడానికి వెళ్తుంది అన్నట్టు. ఈ హై కూడా ఎప్పుడైతే 22,800 బిలో మార్కెట్ క్లోజ్ అయిందో, ఇక్కడ హై మనం చూసుకుంటే 22,678 వచ్చింది. సో ఇక్కడ బాడీ పరంగా ఓపెనింగ్ కూడా 22,600 దగ్గర ఉంది. సో కొద్దిగా 1-2 డేస్ టైం తీసుకున్న తర్వాత ఒక 22,600 అబోవ్ ఒక ఇంట్రాడే క్లోజింగ్ అనేది చూస్తాం అనిపిస్తుంది. సో ఆ తర్వాత 22,800 నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్. సో దీన్ని ఇన్ డీటెయిల్ మనం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ 3 క్యాండిల్స్లో కొద్దిగా వోల్టాలిటీ కనపడుతుంది. 22,500 దగ్గరే ప్రతి బాడీ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. థర్డ్ క్యాండిల్లో ఒక కన్ఫర్మేషన్ తోటి ఎప్పుడైతే 22,550 అరౌండ్ మార్కెట్ క్లోజ్ అయిందో, సో ఇక్కడ ఫస్ట్ 3 క్యాండిల్స్, ఫస్ట్ వచ్చిన క్యాండిల్కి నెక్స్ట్ 2 క్యాండిల్స్ ఇన్సైడ్ క్యాండిల్సే ఫామ్ అయ్యాయి. సో వన్స్ ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ వచ్చాక మనకి నిన్న క్లోజింగ్ 22,540 అరౌండ్ ఉంది కదా. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 1 అవర్ 22,500 మార్క్ని ఏ క్యాండిల్ కూడా టచ్ చేయలేదు. బెటర్గానే ఉంది. ఇక్కడ మార్కెట్ సపోర్ట్ జోన్ లానే యాక్ట్ చేస్తుంది 22,500 నుంచి. సో ఇక్కడ ఈ జోన్ మనం చూసుకున్నట్లయితే 22,525 ఉంది. అలానే ఇంట్రాడే హై చూద్దాం, 22,625 అరౌండ్ ఉంది. బాడీ పరంగా మనం గమనించినప్పుడు 22,600 మార్క్నే ఒబే చేస్తుంది. ఇంచుమించు ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఉన్నట్టు మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి ఇప్పుడు 22,500నే మార్కెట్ని చూస్తున్నాం. సో టాప్ లెవెల్లో 22,800. సో మన రేంజ్ అప్పర్ సైడ్ వెళ్ళడానికే ట్రై చేస్తుంది. సో దానికన్నా ముందుగా మనకి 22,600 లెవెల్ అబోవ్ ఒక క్యాండిల్ క్లోజింగ్ వస్తే మనం నిఫ్టీని ఆ తర్వాత డే ఈ 22,800 నెక్స్ట్ 200 పాయింట్స్ రేంజ్లోకి ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో నిన్నటి క్యాండిల్తో కంపేర్ చేసుకుంటే గ్యాప్ డౌన్ తోటే మార్కెట్ ఓపెన్ అయింది 48,463 దగ్గర. లాస్ట్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల 48,453 చూపిస్తుంది, కానీ యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది 48,497. అంటే 48,500 అని తీసుకోవచ్చు మనం. ఇది క్లోజింగ్. నిన్నటి క్యాండిల్కి ఒక కంప్లీట్ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. టోటల్ రేంజ్ ఇప్పుడు చూద్దాం. హై అండ్ లో ప్రకారం హై వచ్చేసి 48,709, 48,710 అని తీసుకుందాం. అండ్ ఇంట్రాడే లో చూసుకున్నట్లయితే 48,360. సో ఇప్పుడు ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ మనం గమనిస్తే 350 పాయింట్స్ వరకే ఉంది. ఈ 350 పాయింట్స్ రేంజ్లో బాడీ పరంగా రేంజ్ చూసుకున్నప్పుడు జస్ట్ ఒక 40-50 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. సో ఇంకా ఒక డైలమాలోనే ఉంది. అండ్ ఇప్పుడు 48,500 అబోవ్ నిన్న క్యాండిల్ బాడీ క్లోజ్ అయింది కాబట్టి, సో ఇక్కడ నుంచి అప్పర్ సైడ్ 500 పాయింట్స్ రేంజ్ అనుకున్నాం. బట్ ఇక్కడ ఈ లెవెల్ అంతా కవర్ చేస్తూ ఫైనల్గా క్లోజింగ్ 48,500 బిలోనే క్లోజ్ అయింది కాబట్టి మళ్ళీ మనం ఈ 48,500 లెవెల్ని రెసిస్టెన్స్ లాగా చూడాలా అన్న క్వశ్చన్ మార్క్ అయితే మార్కెట్ వచ్చింది. మండే మార్కెట్లో కనుక 48,500 బిలో క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే ఈ రేంజ్లో ఉంటాం. లోవర్ సెట్ 500 పాయింట్స్ రేంజ్,
లేదు అప్పర్ సైడ్ రికవర్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఈ అప్పర్ సైడ్ రేంజ్లో ఉంటాం. ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని కూడా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్యాండిల్ వోల్టాలిటీ ఇక్కడ చూడొచ్చు. మార్కెట్ ఓపెన్ అయింది 48,450 అరౌండ్. సో ఇక్కడ నుంచి నిన్న క్లోజింగ్ వరకు వెంటనే రీచ్ అవ్వడం, మళ్ళీ అక్కడ నుంచి లోయర్ సైడ్ డ్రాగ్ చేసేయడం. అండ్ ఇక్కడ కామన్గా తీసుకుంటే 48,360 ఇంట్రాడేల్లో, బట్ 48,400ని తీసుకుందాం, రౌండ్ ఆఫ్ ఫిగర్ ఉంది కాబట్టి. ఇక్కడ ఫస్ట్ 2 క్యాండిల్స్ కూడా 48,400 అబోనే క్యాండిల్ బాడీస్ అనేవి క్లోజ్ చేశాయి. సో ఇక్కడ నుంచి 48,700 వరకు వెళ్ళడం, మళ్ళీ స్లోగా ఒక రేంజ్ బౌండెడ్నెస్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సెకండ్ టైం ఈ 48,400ని టచ్ చేసినప్పుడు కొద్దిగా లోయర్ సైడ్ కరెక్ట్ అయ్యి వెంటనే రీబౌన్స్ అయింది. అది కూడా 48,600 వరకు వెళ్ళిన ఈ రౌండ్ ఆఫ్ మార్క్ 48,500 దగ్గరే మార్కెట్ క్లోజ్ అవుతూ వస్తుంది. అండ్ నిన్నటి క్యాండిల్ ఏదైతే వచ్చిందో, సో పర్టికులర్లీ రేపు ఆ రేంజ్, నిన్నటి క్యాండిల్లో ఏ 500 పాయింట్స్ రేంజ్ ఉందో, సో ఆ ఇన్సైడ్ క్యాండిల్ రేంజ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనిస్తూ అక్కడి నుంచి ఒక ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం డెసిషన్ తీసుకుంటే బెటర్. ఇందాక డే వేస్లోనేమో ఈ 48,500కి ±500 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేసాం. ఇంకా మనకి కరెక్ట్గా క్లారిటీ రావాలనుకుంటే మాత్రం వెనస్డే వచ్చిన క్యాండిల్ ఒక ఇన్సైడ్ క్యాండిల్ తోటి బ్రేక్అవుట్ అవ్వాలి. దెన్ అప్పుడు మనం అప్పర్ సైడ్లో ఉండాలా లోయర్ సైడ్లో ఉండాలా అనేది ఆ క్యాండిల్ క్లోజింగ్ బట్టి మనం ఎస్టిమేట్ చేయొచ్చు. చూద్దాం మరి మండే మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.